హాయ్ భార్గవ్, హాయ్ కార్తికేయ. వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. ఓకే. ఈరోజు ఏం లేదు, జస్ట్ నీ గురించి తెలుసుకుందాం అంతే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఊరు? మాది గురువాయపాలెం కోటప్పకొండ దగ్గర నసరావుపేట, నర్సరావుపేట, పల్నాడు డిస్ట్రిక్ట్. పల్నాడు డిస్టిక్. ఇది వెళ్ళేసింది ఇక్కడ ఈ కాలేజ్ వెళ్ళేసింది చాలా దూరం కదా. ఈ కాలేజ్ ఉందని నాకేం తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది కౌన్సిలింగ్ లో అంతే. కౌన్సిలింగ్ లో వచ్చింది. ఎలా ఉంది కాలేజ్? కాలేజ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది కదా. కాలేజ్ బాగానే ఉంటుంది. మనకు తీసుకున్న బ్రాంచ్ లో మనకున్న ఫ్యాకల్టీ అంతా తెలిసిందేగా. కాలేజ్ చెప్పడానికి పెద్ద ఏం ఉండదులే, చూడటానికి బాగుంటుంది అంతే. స్కూలింగ్ అన్ని ఎక్కడ? స్కూలింగ్ అని నసరావుపేట. ఫస్ట్ టైం హాస్టల్ రావడం ఇలాగా? ఫస్ట్ టైం. ఎలా ఉంది హాస్టల్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే ఇంత దూరం వచ్చాను కదా, ఫస్ట్ డే ఆఫ్ హాస్టల్. మా రూమ్మేట్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు అసలు నేను ఆఫ్టర్నూన్ మా నాన్న వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యా కానీ ఇంకా తర్వాత ఫీల్ అనేది లేదు. ఫుల్ ఎందుకంటే నేను అమ్మటి అందరితో కలిసిపోతా కాబట్టి వాళ్ళ రేప నా రేప కలిసిపోయింది. అలా అలా ఉండిపోయాం. ఇంకా ఇబ్బంది 4 years 4th year కూడా అవుతుంది. 4th year లో 4 చోట్ల తిరిగి. ఫస్ట్ ఇయర్ హాస్టల్, సెకండ్ ఇయర్ పీజీ హాస్టల్, థర్డ్ ఇయర్ రూమ్, కుకింగ్ అన్ని ఇంకా 4th year ఓన్ గా చేసుకోవటం. ఇలా రూమ్ లో ఉండటం వల్ల మీకు బెనిఫిట్ ఉందంట? చాలా బెనిఫిట్ ఉండిద్ది రూమ్ లో ఉండటం వల్ల. మనం ఏదో అనుకుంటాం, రూమ్ లో ఉండటం వల్ల మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుస్తాయి, కుకింగ్ స్కిల్స్ వస్తాయి. నలుగురితో మనం వేరే ఏరియాస్ వాళ్ళతో ఉంటాం కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ స్లాంగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ట్రెడిషన్స్ కానీ ఏంటని అన్ని తెలుసుకుంటాం. ప్లస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే 6 కలిసి వెళ్ళొచ్చు. ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలంటే మన సొంత ఇల్లు ఉన్నట్టు ఉండిద్ది. అందరం కలిసి ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఒకరు ఏంటంటే హాస్టల్లో అంటే ఎవరి రూమ్ లో వాళ్ళు, రూమ్ లో అంటే ప్రతి ఒక్కరు కలిసి పని చేసుకోవాల్సిందే. ఎవరి పని వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా చేసుకుంటారు. తెలిసి ఎవరు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలిస్తే అప్పుడప్పుడు ఇంట్లో వచ్చినట్టే నార్మల్ క్లాషెస్ రూమ్ లో కూడా వస్తాయి. ఏదో పని చేయకపోయినా ఏమన్నా ఆటోమేటిక్ గా ఇంట్లో ఉన్నట్టే ఉండేది. రూమ్ లో ఉండే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మాకైతే మేమున్న 6 members లో కూడా మేము వేరే వేరే బ్రాంచెస్ నుంచి ఉన్నాం. సేమ్ బ్రాంచ్ ఎవరు లేరు. ఈసీ వాళ్ళు 2 ఉంటారు, సిఎస్సి ఒకళ్ళు, సిఎస్ఎం నేను, ఐటీ ఒకళ్ళు, మెకానికల్ ఒకళ్ళు. డిఫరెంట్ బ్రాంచెస్. ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉండటం వల్ల ఆ బ్రాంచ్ ఏం జరుగుతుంది ఏంటని కూడా తెలుస్తుంది. తెలిసిపోదు అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ గురించి చెప్పేది ఏముంది, ఫ్రెండ్స్ అంటూ నాకంటూ ఉన్నారంటే మేము 7th 10th ఒకే బ్యాచ్ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అదే ఫ్రెండ్స్. ఇంటర్లో వచ్చాక ఇంటర్లో కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు కూడా బాగానే బలకరిస్తారు, బాగానే ఉంటాం. ఫ్రెండ్స్ గురించి అదే బీటెక్ వచ్చినా మేము ఏది వచ్చినా ఇంకా వాళ్ళే 6th to 10th లో ఉన్న వాళ్ళే మన ఫ్రెండ్స్ అనేది. ఏది చేసినా నా కష్టసుఖాల్లో అయినా దేంట్లో అయినా వాళ్ళే చాలా వరకే ఉంది. బీటెక్ వచ్చాక ఇంకేం ఫ్రెండ్ అన్నాక ఎవరు ఉంటారు, మనతో ఉండేవాళ్ళే. నేను ఒక్కడనే ఉంటా ఫస్ట్ లో స్టార్టింగ్ లో. అందరు ఏదో వింత చూస్తారు, ఒక్కడేంటి ఎలా ఉంటాడు ఏంటని. నాకు తర్వాత ఆదిత్య వచ్చాడు కౌన్సిలింగ్ లో. ఇప్పటి నుంచి మేము ఇద్దరం ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 4th year దాకా ఇద్దరం ఒకే బెంచ్ లో ఉంటాం. ఎప్పుడైనా ఒకేలా ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసిపోయినాయి మా ఇద్దరివి. అలా థాట్స్ ఆఫ్ కానీ మైండ్ సెట్ కానీ అలా కలిసిపోయినాయి. డిఫరెంట్ పోల్స్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతారు అంటారే, అలాగే ఉంటాయి. పేరెంట్స్ ఆక్యుపేషన్ ఏంటి మీది? పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ వచ్చేసి ఫార్మర్స్. ఎప్పటి నుంచో మా ఫోర్ ఫాదర్స్ ఎవరైనా సరే ఫార్మర్స్ గానే ఉన్నారు. తర్వాత పాలిటిక్స్ లో కొద్దిగా అంటే విలేజ్ లెవెల్లో గానీ తెలుసు, ఎమ్మెల్యేస్ తెలియటం కానీ ఇలా ఉన్నారు. ఇబ్బంది లేదు, బానే ఉంది. సిబ్లింగ్స్ ఉన్నారు బాగా? సిబ్లింగ్స్ మా చెల్లి ఉంది నాకు. మా చెల్లితో టామ్ అండ్ జెర్రీ ఫైట్. చాలా బాగుంటది మా రిలేషన్ మాత్రం. అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుకుంటే గానీ కొందంటారే దగ్గర ఉన్నప్పుడు ఒకలాగే, దూరం ఉన్నప్పుడు అలా. చాలా బాగుంటుంది రిలేషన్ అన్నమాట. కరెక్టే, ఎందుకంటే మన సిబ్లింగ్స్ తోనే మనం ఫ్రీగా ఉంటాం, చాలా ఫ్రీగా ఉంటాం. ఇప్పుడు పొరపాటున ఏదన్నా ఫనీ ఇన్సిడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చారనుకో, మైండ్ లో సెట్ చేయొచ్చు కాదు. ఇదని ఫన్నీగా టామ్ అండ్ జెర్రీ ఇలా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు.
చాలా ఫన్నీగా ఉంటాయి. ఉమ్. అంటే నేను ఇంకా మాక్సిమం ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోనే ఉంటా. ఈవినింగ్ నేను పీపుల్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అవడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే నేను ఫ్రెండ్స్ తో వీకెండ్ అయితే చాలు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఓకే ఈవినింగ్ 10 మొదలు పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 దాకా మాట్లాడుకుంటాం. అంతసేపా 5 to 6 hours. అంతసేపు ఏం మాట్లాడతారు? ఆటోమేటిక్ ఇంకా 1 week లో జరిగినాయి కానీ ఏదో ఒకటి ఇంకా మాట్లాడుకునేది కానీ అలా మా లైఫ్ లో అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటాం. లాస్ట్ నా 2 weeks బ్యాక్ 6 hours. అంత ముందు 5 hours. మాది మేమే బ్రేక్ చేసుకోవాలి. 6 hours మాట్లాడాలి. మా టార్గెట్ మేమే బ్రేక్ చేసుకోవాలి. అందుకని 6 hours లైవ్ లో ఎవరితో ఎవరు మాట 6 hours అది పైన. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ తో ఒక అమ్మాయితో 3 hours మాట్లాడాం. ఒక్కళ్ళు నేను 1 to 1 3 hours. ఇప్పుడు నేను మాట్లాడటానికి ఎక్కువ టైం పెడతా, ఇబ్బంది ఏం లేదు. నేను నమ్మేది ఏంటంటే రిలేషన్స్ అవి కూడా ఒకసారి ఉంటే వెళ్ళిపోతాయి. కానీ ఉన్న రోజులు జాగ్రత్త. వాళ్ళు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోయాక కూడా వాళ్ళు బాగానే కేర్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళని తెలుసుకుంటూనే ఉంటారు. మరి ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా నీ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎప్పటిదాకా? చిన్నప్పటి నుంచి ఊర్లో ఫ్రెండ్స్ ఊర్లోనే ఉంటారు కదా. ఊర్లో నాతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఏ ఉంది, అందరు మనతోనే. అందరు బావా మధ్యలో ఇంకా దాంట్లో ఉంటారు కదా, ఒక స్పెసిఫిక్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ కానీ అలా ఉన్నారా? స్పెసిఫిక్ గా చెప్పాను కదా 6th అంత వీళ్ళే. ఇంకా చిన్నప్పటి నుంచి ఊర్లో ఇంకా చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళంతా. ఇంకా మాతో చదువుకున్నా మేము చదువుకున్నా అందరం ఇంకా ఊర్లో వాళ్ళు అందరూ బావ మధ్యలే. ఫ్రెండ్స్ ఏముంది బావ మధ్యలో అంటే అదొక పెద్ద రిలేషన్. దాని మించి రిలేషన్ ఉండదు ఒక్కోసారి. మరి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పావు. అసలు ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ వరకు ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ లేనాడు వేస్ట్. అసలు వేస్ట్ అంటావు? ఫ్రెండ్షిప్ లేని జీవితాలు ఎవరికి ఉండవు నాకు తెలిసి. ఎవరి లైఫ్ లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో అదేమో ఫ్రెండ్షిప్ గురించి ఇంకా నువ్వు ఒపీనియన్ అనడం ఏముంది? ఒపీనియన్ అలా కాదు, లైఫ్ లో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కొంతమంది ఏమంటున్నారంటే ట్రూ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ అంటారు కదా. నీ దృష్టిలో అసలు ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి? ఫ్రెండ్ అనేవాడు అవడం అందరికీ తెలిసిందే కదా. మన ఫ్యామిలీలో పర్సన్ ఉన్నట్టే ఉండాలి ఫ్రెండ్ అనేవాడు. అన్ని చూసుకుంటూ అన్ని దగ్గర ఉండి చేసుకునేవాడు ఫ్రెండ్. ట్రూ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ అవన్నీ. ఫేక్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా చేయకపోతే వాడు ఫేక్ ఫ్రెండ్ అయిపోతాడా? చేసిన రోజులు నేను ఎలా కలిసిపోతా అంటే మనతో కన్ఫామ్ గా వాళ్ళు ఉండిపోతారంటేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏది వీళ్ళ అవసరానికి ఇలా మాట్లాడతారు అలాంటి వాళ్ళు అసలు ఫ్రెండ్ అన్న వాళ్ళని. జస్ట్ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం అంతే. ర్యాండమ్ పర్సన్ అంటే ఇప్పుడు దారిలో వెళ్తా ఉంటాం, ఎవరో దారి చెప్పమా అని చెబుతారు, చెప్తాం అంతే. వాళ్ళు 4 మాటలు మాట్లాడితే మనం 4 మాటలు మాట్లాడతాం అంతే. తర్వాత వాళ్ళు ఎవరు మనం ఎవరు. ఫ్రెండ్షిప్ గురించి బాగా చెప్పావు. నెక్స్ట్ బీటెక్ లో లవ్ అనేది కామన్, ఆ విషయం నీకు తెలుసు. నీకు ఎలాంటి స్టోరీస్ ఉన్నాయా? బీటెక్ లో ఒక్క స్టోరీ లేదు. స్టోరీ అసలు నేను అసలు మనకంటూ నన్ను చూసేవారు. నాకంటూ లవ్ స్టోరీ ఏం లేదు కానీ మనకి 10th ప్రపోజల్స్ వచ్చినాయి. మన ఎందుకు వచ్చినాయి అంటే మన కేరింగ్ అంతా ఉండిద్ది. చాలా మంది చెప్పారు నువ్వు బాగా కేర్ చేస్తావు. ఆ కేరింగ్ చూసే వచ్చినాయి తప్పగా మనం చూసి అందరు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రపోజ్ చేసి ఏదైనా ఎలా చెప్తారంటే నువ్వు మా ఫాదర్ లా అనుకున్నావు అది ఇదని చెప్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా అదే చెప్తారు. నేను చూసిన విధానం లేదు. నాకు కనెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. అంటే వాళ్ళు చెప్తా ఒక ప్రపోజల్ గురించి చెప్తావా? ప్రపోజల్ గురించి చెప్పేదే ఉంది లేదా? నైన్త్ ఎండింగ్ లో ఒక అమ్మాయి చేసింది. అదే 10th దాకా నేను అసలు పట్టించుకోలే పెట్టలే. ఎందుకంటే చెప్పాను అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మేమంతా అసలు చాలా బాగుంటాం. అలాంటప్పుడు అసలు నాకు ఆ ఫీలింగే లేదు. ఫీలింగ్ లేనప్పుడు చెప్పడం వేస్ట్ గా. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉన్నారంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి ఉన్న సిచ్యువేషన్ తెలిసిందే, అందరు ఎలా యూజ్ అండ్ టైప్ ఆలోచిస్తారు. నేను ఎప్పుడు ఓల్డ్ ట్రెడిషన్స్ ఫాలో అవుతాను, న్యూ గా ఉంటాం కానీ అయ్యే నాకు నచ్చవు పెద్దగా. ఓల్డే బెస్ట్ నా ఇప్పుడున్న సొసైటీకి అయితే. నేనైతే ఓల్డ్ ట్రెడిషన్ నమ్ముతాను. నాకు ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిలు చాలా ఇష్టం. అమ్మాయిలు సరిగ్గా
నీట్ డ్రెస్సింగ్ చేసుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బాగలేకపోతే బాగాలేదు మొహం మీద చెప్పేస్తా. అదే ట్రూగా ఉండదు. అంతే. ఇప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు, మన ఫ్రెండ్ గా చూసేవాళ్ళు, బాగలేకపోతే బాగాలేదని చెప్పేయటమే అంతే. సరే భార్గవి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే అనుకో కదా. చెప్పు. అంటే ఇది అంటే నేను అడుగుతాను కాదు, చాలా మంది అడగమని చెప్పారు మన క్లాస్ లో వాళ్ళు. ఓకే. నీ ఫోన్ వాల్ పేపర్ లో నమ్మే బాబు, నా ఫోన్ వాల్ పేపర్ లో ఉన్న అమ్మాయి అంటే నా క్వశ్చన్ కాదు, వాళ్ళు అడగమని చెప్పి అడుగుతా అంతే. దాంట్లో ఏముంది, మా ఫ్రెండ్ అమ్మాయి పేరు లావణ్య, విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలా? అమ్మాయి డీటెయిల్స్ ఎక్కలేదు, చెప్పాను కదా, పేరు కూడా చెప్పాను కదా లావణ్య. ఇంక అందులో డీటెయిల్స్ ఎక్కలేదు. అంటే అమ్మాయి అంటే నీకు అడ్మైరింగ్ చేస్తావా? అడ్మైరింగ్ కాబట్టి వాల్ పేపర్ పెట్టుకున్నా. యూజువల్ గా ఫ్రెండ్స్ ఫోటోస్, అమ్మాయిల ఫోటో ఖచ్చితంగా లవర్ అనే అనుకుంటారు. అడ్మైరింగ్ చేస్తాం. ఇప్పుడు నన్ను అడిగారు, నిన్ను అడిగేది నన్నే అడిగారు, ఎవరు అమ్మాయి ఎవరు, మా ఫ్రెండ్ అని చెప్తా. అసలు అలా పెట్టుకోవడం షాక్ చాలా మందికి, తెలుసా? అందుకని అడుగుతున్నారు వాళ్ళు. ఎవరన్నా ఎవర్రా పెట్టుకునేది, ఫ్రెండ్ ఫోటో కూడా అలా పెట్టుకుంటారు. అందుకని అడుగుతున్నారు అందరూ వాళ్ళు. పెట్టుకున్నాం ఆ రోజు, అలాగా అనిపించింది. అది కూడా ఏంటంటే ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మీన్స్ 6 hours కాల్ అన్నాను కదా, ఆ కాల్కి ఆ రోజు మార్నింగే నాకు ఎందుకు అందరూ డ్రీమ్స్ లోకి వచ్చి చాలా మిస్ అయ్యా ఒకసారిగా. ఎమ్మటిని మిస్ అని మెసేజ్ చెప్తే ఏంట్రా అని రిప్లైలు వచ్చినాయి. ఈవినింగ్ కాల్ చేస్తాను, ఇంక ఈవినింగ్ మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే. పెద్ద అంతా మించి ఫ్రెండ్ అయితే పెట్టుకోకూడదా ఏంటి? పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. లవ్ అనేది మనం లవ్ చేస్తాం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. లవ్ మ్యాజికల్ ఫీలింగ్ అంతే. ఓకే భార్గవ్, నాకు చెప్పినట్టు మీ ఊర్లో పొలిటికల్ గా బాగుందని చెప్పావు. ఓకే. పాలిటిక్స్ మీద ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ మీద ఒపీనియన్ ఏంటంటే అందరూ చెప్పినట్టే, అందరికీ ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ కదా పాలిటిక్స్ మీద. అంతే ఉండేది ఎవరికైనా పాలిటిక్స్ మీద ఒపీనియన్. నీకు బ్యాడ్ ఒపీనియన్ ఉందా? బ్యాడ్ ఒపీనియన్ అండి, ఇప్పుడు పాలిటిక్స్ లేకుండా మన డెమోక్రసీ లేదుగా. అంతే, పాలిటిక్స్ ఉంటే ఇంక మనం ఏం చేయలేం, అంతకుమించి ఏం లేదు పాలిటిక్స్ గురించి. అంతే, ఇప్పుడు నువ్వు పాలిటిక్స్ లేకుండా డెమోక్రసీ నిలబడిద్దా? అంటే నేనేమడుతున్నాను, డెమోక్రసీ బెస్ట్ లేకపోతే మొనార్కీ బెస్ట్? కొన్ని టైమ్స్ ప్రతిదానికి ప్రోస్ కాన్స్ అనేవి ఉంటాయి, ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఇది డెమోక్రసీలో ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నట్టున్నాయి. డెమోక్రసీ అన్ని మనకు అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఏంటి, రిచ్ గా డెమోక్రసీలో ఏంటంటే ఎదుగోడు ఎదుగుతానే ఉంటాడు. మొనార్కీలో ఏంటి, అందరిని ఒకే లెవెల్లో చూడాలనే వేలో ట్రై చేస్తాడు. కొన్ని దేశాల్లో పబ్లిక్ ప్రాపర్టీ అంతా పర్సనల్ ప్రాపర్టీ ఉండదు, పబ్లిక్ వాళ్ళని ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేసుకునేది అంతా. మొత్తం అందరికి ఎంప్లాయ్ ఉండిద్ది, అందరు బాగానే ఉంటారు, బాగుంటది అలాంటి సిస్టమ్. ఒక్కోసారి అనిపించింది నాకు. ఇప్పుడే పర్సనల్ అయ్యేలోపు స్వార్థాలు పెరిగిపోయినాయి. నాది ఏంటి నాది పోయేటప్పుడు ఏం చేసిపోదా? ఇప్పుడు మనీ అంటే ఇష్టం నీకు? మనీ అంటే ఇష్టం లేకుండా చెప్తున్నాగా, మనీ ఇష్టం లేకుండా ఉడుకునిద్ది. మన అవసరానికి మనీ కావాల్సిందే, బతకాలంటే మనీ ఉండాల్సిందే. నేను హాస్పిటల్ పోయినా మనీ కావాల్సిందే. కానీ ఎదిగినంతసేపు మనీ నీ దగ్గర ఉండి నువ్వు ఎదిగి కూడా ఎదుటోడు సాయం చేయనప్పుడు నువ్వు వేస్ట్, ఎంత ఎదిగినా. అది పక్క, నేను అది మాత్రం ఒప్పుకుంటా. ఎదిగావు నువ్వు కూడా అలాంటి స్టేజ్ చేస్తావు, ఇంకొకటి హెల్ప్ చేసి చేయి పట్టుకుని పైకి లేపు, తప్పే. అలా చేస్తే ఎవడో వచ్చి మనం డెవలప్ చేయడం, మనలోనే మనకంటూ పీపుల్ని గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది. అంతా చూడు పోయేలోపు నన్ను సంపాదించుకోవడం. ఓకే భార్గవ్, ఇప్పుడు మనం ఇది పెట్టిందే క్యాజువల్ గా మాట్లాడుకోవడం పెట్టుకో మనం అయితే. సో కొంచెం ఫన్నీ యాడ్ చేద్దాం. బీటెక్ లో చాలా మంది ఫ్యాకల్టీ మారుతుంటారు, వస్తూ ఉంటారు. నీకు బాగా ఇష్టమైన ఫ్యాకల్టీ ఎవరు? అసలు ఫ్యాకల్టీ పట్టించుకోను. ఎందుకు? నేను అసలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయింది ఏది లేదు, ఎప్పుడూ లేదు. ఏముంది ఫ్యాకల్టీని పట్టించుకో, వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా మనం సెమ్ వస్తే మనమే చదువుకుంటాం. ఇష్టమైన ఫ్యాకల్టీ ఏం లేదు, ఇష్టమైన ఫ్యాకల్టీ ఏం లేదు.
చిన్నప్పటి నుంచి టీచర్స్ ఏమైనా చిన్నప్పటి నుంచే చెప్తున్నాగా 10th లో కోటి సార్ మాధవరావు సార్ అని అంటారు మాకు బయాలజీ సార్ కోటి సార్. సార్ మనకి ఇచ్చే హైప్ గానీ ఇప్పుడు కూడా సార్ పర్సనల్ మేము రీసెంట్ గా కలిసాం సార్కి అడ్మిషన్ రాపించాం. మేము బీటెక్ వచ్చాక కూడా అడ్మిషన్ సార్కి ఇస్తాం రాపించాం. సార్తో కూర్చొని ఇయర్స్ తర్వాత ఒకప్పుడు సార్ మాకు చెప్పిన వాళ్ళు ఇప్పుడు సార్తో కూర్చొని సార్ మనీ కట్టి మేము సార్తో కలిసి టీ తాగాం. అసలు మాకు అది వండర్ఫుల్ ఫీలింగ్ అనిపించింది. సార్ కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ చెప్పడం గానీ వాళ్ళ పిల్లల గురించి గానీ మా గురించి గానీ అసలు చాలా వండర్ఫుల్ ఫీలింగ్ అనిపించింది. దాదాపు 1.5 hours స్పెండ్ చేసాం. అనుకోకుండా అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ బయట కనపడ్డారు సార్ మాట్లాడుతూ ఇంకా 1.5 hours స్పెండ్ చేసాం. మాకు ఇప్పుడు చాలా మంది లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట, హ్యాపీగా సాడ్ ఉంటాయి. అలా నీ లైఫ్ లో బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీ మూమెంట్ ఏముంది, ప్రతిదీ హ్యాపీ మూమెంట్. అంటే చాలా వరకు ఇది జరిగిందని బాగా హ్యాపీ ఫీల్ అవుతావు కదా, అలాగా జరిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏముందంటే ప్రతిదీ నేను ఒకటి ఇది హ్యాపీ అని ఏం తీసుకోలే కానీ సాడ్ ఫీలింగ్ అయితే ఉంటాయి దగ్గర. హ్యాపీ అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఏ రోజు బాధపడింది ఏం లేదు పెద్దానికి. అది సాడ్ మూమెంట్ అయితే నేను లాస్ట్ 3 months నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మెయిన్ పర్సనల్స్ ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల బాగా ఫేస్ చేసాం. 3 to 4 months బాగా అసలుకి ఫేస్ చేయడం కానీ చాలా వరకు ఇప్పుడు కూడా ఫేస్ చేస్తాం కానీ లాస్ట్ 3 months నుంచి కానీ చాలా ఫేస్ చేసాం. చాలా నేర్చుకున్నాం కూడా. కష్టాలు ఉన్నప్పుడే మనకు తెలిసేది. ఇక హాబీస్ ఏంటి? హాబీస్ మన ఏముంది, పెద్ద గేమ్స్ ఏమి ఆడా, ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడతాం లేదు, అప్పుడప్పుడు ఆడతాం. హాబీస్ నాకు ఇంకా టైం ఇంట్లో స్పెండ్ చేయడమే సరిపోదు, పీపుల్ తో మాట్లాడటమే సరిపోయినప్పుడు ఇంక హాబీస్ అన్ని ఉంటాయి. చూస్తే ఇంకా ఫ్రీగా ఉంటే ఇంకా వెబ్ సిరీస్ చూస్తా. మూవీస్ చూస్తా. అంటే మామూలుగా వెబ్ సిరీస్ చూస్తా, మూవీస్ మీద వెబ్ సిరీస్ బాగా చూస్తా. స్పోర్ట్స్ ఏమైనా ఆడతావా? స్పోర్ట్స్ ఆఫ్లైన్ తక్కువ, అన్ని ఇండోర్ గేమ్స్ ఆడతా. ఆఫ్లైన్ చిన్నప్పుడు ఆడాం కానీ మేమున్న స్కూల్స్ లో కూడా ఏంటంటే గేమ్స్ పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు, స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ. అప్పటి నుంచి ఇంకా గేమ్స్ మీదే లేదు, గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అసలు ఇంట్రెస్ట్ పోయింది. చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఉండేది. 1 to 5th దాకా ఒక స్కూల్లో జాయిన్ అయ్యాము. ఆ స్కూల్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చాలా నేర్చుకుందాం, అన్ని బాగా చేసాం. తర్వాత 6 to 10 స్పోర్ట్స్ మీద లేవు పెద్ద. కాలేజ్ లో స్పోర్ట్స్ గేమ్స్ అనేవి లేవు, అక్కడితో ఇంట్రెస్ట్ పోయింది. ఓకే భార్గవ్, ఇప్పుడు గోల్ ఏంటి లైఫ్ లో? మరి ఏం చేద్దామని బీటెక్ పూర్తి తర్వాత? అదే ప్రెసెంట్ అయితే బీటెక్ పూర్తి రేపు జాబ్ తెచ్చుకోవాలి. ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి మనం జాబ్ తెచ్చుకున్నాం అనుకో పెద్ద సంపాదించే పని లేదు. మంత్లీ మనం వాళ్ళు మనకి ఏమని అడగరు. మనకున్న దాంట్లో మనం చేసుకొని ఒక 5 ఏళ్ళు ఇంటికి పంపించిన 5 ఏళ్ళతో వాళ్ళు ఆ మంత్ గడుపుతారు, చాలు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు మనకేం కోట్లు పెట్టి సంపాదించమని ఏం చెప్తారు. మనకంటూ మనం సరిపోతుంది. డెవలప్ అయ్యే కొన్ని ఇంకా ఆటోమేటిక్ గా అంతా కలిసి వస్తే ఏమో ఫ్యూచర్ లో అవ్వచ్చేమో. మనం అవ్వలేవా ఏంటి, ఎంటర్ప్రైనర్ అవ్వచ్చేమో. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ కదా. అదే అంటారు, ఓళ్ళు బండ్లు అవుతాయి, బండ్లు వాళ్ళు అవుతాయి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. మనకి క్యాజువల్ గా ఏంటంటే, నేను లాస్ట్ పోడ్కాస్ట్ చాలా మంది తీసాను. ఓకే, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మామూలుగా ఇది స్పెసిఫిక్ గా ఏం పాయింట్ అవుట్ చేస్తున్నారంటే, నాకు అందరితో బాగా మాట్లాడతాను బట్ గర్ల్స్ కాదు, ఓన్లీ బాయ్స్ అంటున్నారు చాలా మంది. నేను అందరితో మాట్లాడతాను, నాకు అమ్మాయిలతోనే ఎక్కువ బాగా అందుకని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు వాళ్ళు అలా గోల్స్ సపరేట్ చేస్తారంటావు? వాళ్ళకి ఉన్న వాతావరణం బట్టి అలా అనిపించదు. అది పర్సనల్ ఇండివిజువల్ కానీ మనం దాని గురించి ఏమి అనలేము. నాకంటే మేము ఉన్న నుంచి ఎక్కువ ఫ్యామిలీలో మా పిన్ని వాళ్ళు కానీ, మా పిన్ని కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా అక్క వాళ్ళు కానీ మేము ఎక్కువ నేను వీళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు నన్ను కేరింగ్ కానీ నాకు నిజం చెప్పాలని గర్ల్స్ సపోర్ట్ ఎక్కువ. ఏదైనా గర్ల్స్ సపోర్ట్ ఎక్కువ మెయిన్. ఎందుకో తెలియదు, వాళ్ళకి కనెక్ట్ అవుతా ఆటోమేటిక్ గా. నేను మాట్లాడే వ్యక్తుల్లో కూడా మాక్సిమం వాళ్ళే ఉంటారు.
ఏ ఏ రిలేషన్ కానీ ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ నాకంటే ఏంటంటే సంపాదించుకోవాలి, మన మనుషులను సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పరానా వెళ్ళాం అనుకో, అసలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇలా మన గురించి మంచిగా చెప్పడం కానీ బాగుంటది. ఓకే, నువ్వు మూవీస్ బాగా చూస్తావా? మూవీస్ పర్లా. ఎవరు ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్. అంటే టీడీపీ పరంగా అంటా లేకపోతే టీడీపీ పరంగా, యాక్టింగ్ పరంగానే. ఆస్కర్ స్టేజ్కి వెళ్ళిన ఎన్టీఆర్ గురించి మళ్ళీ టీడీపీ చెప్పావు కదా టీడీపీ పార్టీ అది అయ్యేం లేదు. బాలయ్య బాబు కూడా టీడీపీ, బాలయ్య బాబు ఫ్యాన్ అవ్వచ్చు కదా. ఆ జనరేషన్ వేరే. మా నాన్న జనరేషన్ వరకు బాలయ్య బాబు ఏంటి, మా జనరేషన్ వచ్చేలోపు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఎన్టీఆర్? ఎందుకు ఎన్టీఆర్ అంటే చాలా కెరియర్ లో మనం చూసే ఉంటాం ఎక్కడ నుంచి అంతవరకు వెళ్ళారు. ఒకప్పుడు పిల్లకాకి అని నార్మల్ గా వేసుకున్న న్యూస్ లే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి అంత గొప్ప చెప్తుంది. మన గురించి తప్పుగా మాట్లాడిన న్యూస్ లోనే మన గురించి గొప్ప చెప్పుకుంటా, దానికి ఫీలింగ్ ఏది సక్సెస్ఫుల్ అయినట్టు కదా. ఎన్టీఆర్ సినిమాలో నీకు ఏ సినిమా బాగా ఇష్టం? నాకు ఇండియా సినిమాలో అంటే ఉన్నాయి అన్ని. టెంపర్ వే ఆఫ్ యాక్టింగ్ కానీ, కంబ్యాక్ ఇచ్చిన మూవీ కానీ, లాస్ట్ కోర్ట్ సీన్ అయితే చాలా హైప్. టెంపర్ ఆ సీన్స్ నాకైతే ఆ కోర్ట్ సీన్ చాలా నచ్చింది. అది దాదాపు ఇప్పుడు 1000 సార్లు చూసుంటా ఆ సీన్. బోర్ కొడితే ఇంకా ఆ సీన్ అది పెట్టుకుంటా. ఓకే భార్గవ్, ఓకే. క్యాజువల్ గా ఇప్పుడు చాలా మంది ఫోన్లు ఎక్కువసేపు వాడుతున్నారు ఈ జనరేషన్ లో. మీ స్క్రీన్ టైం ఎంత ఉండదు? నా స్క్రీన్ టైం కాల్ టైమే ఉండిద్ది 3 hours. ఉన్న 6 hours లో కాల్ టైం 3 hours ఉండిద్ది. ఎక్కువ వాడడం తక్కువ వాడేది. ఇలాగ ఏదన్నా మూవీ కానీ నేను ఇంకా నార్మల్ బోర్ కొట్టినప్పుడు చూస్తా, ఏదో వీడియో చూస్తా ఉంటాను నేను. అదే ఇంక ఫోన్ తోనే అయిపోతుంది కదా 3 hours. ఇంకెక్కడ ఉంది టైం మనకి? ఎవ్రీడే 3 hours ఆఫ్ వాచింగ్ అంటే ఎప్పుడైనా గడిపే ఇలాగ ఫోన్ లేకుండా ఒక 24 hours కంప్లీట్ గా? అంటే ఫోన్ పక్కన పెట్టేసి కంటిన్యూస్ ఏ రోజు రీసెంట్ గానా చాలా రోజులు అయిందా? చాలా రోజులు అయింది. చాలా రోజులు అయింది ఫోన్ లేకుండా. ఒక 2 days గడిపినట్టున్నా. 2 days అసలు ఏం కాంటాక్ట్ లేకుండా? కాంటాక్ట్ అది కూడా ఒక వే ఆఫ్. నేను ఉండలేను అసలుకి మనుషులతో మాట్లాడతాను. ఓకే, కానీ ట్రై చేసి ఉన్నా. అంటే మొదలుగా మనం మనుషులతో మాట్లాడచ్చు కానీ ఫోన్ లేకుండా అంటున్నా. ఫోన్ లేకుండా కూడా ఉన్నాను. ఓకే, ఎలా అనిపించింది? కొంచెం ఫ్రీ అయినట్టు ఉందా ఫోన్ పక్కన పడేసాక? ఫ్రీ అండి. ఫస్ట్ ఇబ్బంది అనిపించింది. అందరితో మాట్లాడే వాళ్ళు ఒకసారిగా, అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడతాం, అవసరం వచ్చింది, ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చింది, మాట్లాడకుండా ఉండిపోతాం కదా. అలాంటి మనలోనే దాచుకుంటాం. ఓకే, ఉండిద్ది. ఓకే, ఉంటే ప్రశాంతంగా ఉండిద్ది. అన్ని వన్ డే ఉండొచ్చు. నేను మ్యాక్సిమం మంత్లో ఒక రోజు ట్రై చేస్తాను. 2 months ఒకసారి ట్రై చేస్తాను. అన్ని వదిలేసి డాబా మీదకి వెళ్ళిపోతా. డాబా మీదకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాను అనుకో, దాకా ఫోన్ ఏమి ఉండదు. ప్రశాంతంగా నాలో నిన్న ఈ మంత్ చేసిన తప్పులు ఒప్పులు అన్ని ఆలోచించుకోను. తప్పు చేసుకుంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే అది ఉంది. ఫోన్ లేకుండా ఉండడం నాకైతే కష్టం. 1 to 2 days అయితే ఉండదు, ఎక్కువ రోజు అయితే ఉండదు. చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆఫ్ చేసుకో. ఇప్పుడు నేను మాట్లాడిన ఆడ వినపడితే వినపడుతుంది. వీడియో మధ్యలో ఎడిట్ చేస్తే గానీ. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఎప్పటికైనా కానీ. అది చాలా మంది డ్రీమ్ గా ఉంటది. నీకు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలని? చిన్నప్పుడే అనుకున్నానంట, మక్క వాళ్ళు అంటూ ఉంటారు 10th దాకా బొమ్మరిల్లు లాంటి మంచి పెద్ద ఇల్లు కట్టి డూప్లెక్స్ టైప్ లో అందరం కలిసి జాయింట్ ఫ్యామిలీ ఉందాం అని ఎప్పుడు అంటూ ఉంటాం. అదే ఇంకా అందరు ఉండేలాగా ఒక పెద్ద ఇల్లు. ఊర్లోనే కట్టుకుందాం అందరం. ఓకే, నాకు సిటీలో అయితే అంత నచ్చదు కానీ ఊర్లోనే అప్ టు మనం ఎంత దాకా ఊర్లోనే ఉన్నాయి కదా, ఊర్లోనే బాగుండిద్ది.
ఊళ్ళో పెద్దలు కట్టుకొని చల్ల గాలి అంతా హ్యాపీగా ఉందా? అదే. ఓకే భార్గవ్, నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ పెద్ద ఏమి ఉండదు కానీ ఒక్కోసారి లేజినెస్, బాగా లేజినెస్ వచ్చింది. ఎవడు చెప్తున్నా చేయను, చేయాలనుకుంటే మాత్రం చేసేస్తా. నాకున్న బ్యాడ్ కనిపించాలి లోపల చేయాలని. ప్రోకాస్టినేషన్ అంటది, వర్క్స్ డిలే చేయడం. నాకు అది ఉంది. ఉందా లేకపోతే ఉంది. ఖచ్చితంగా చేయాలనుకుంటే కూర్చొని ఎలా ఏం చేస్తా. వద్దు అనుకుంటే మాత్రం చాలా టైం ప్రోకాస్టినేషన్ అయింది. అది ఇంకా అదే బ్యాడ్ హ్యాబిట్ అంటూ మనకంటే ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమంటే పర్సనల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఏం లేవు. తాగడం ఫ్రెండ్స్ చిల్లో వీళ్ళు తాగడం ఏం లేవు. ఇంతవరకు ఏం అలవాట్లేం లేవులే. అలా చేసుకోవడం మంచిది. ప్రామిస్ చేసే అందుకని ప్రామిస్ చేసేసి, ఎందుకంటే అలవాటు చేసుకుంటే మళ్ళీ బయటకు రావడం కష్టం. చాలా కష్టం. ఎలా ఉన్నాం అలా ఉంటే మంచిది. అలా ఉంటేనే కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతుంది జీవితం. ఇప్పుడు అయితే ఏం లేదు, ఫ్యూచర్ లో మరి ఎలా ఉంటే తెలియదు. ఫ్యూచర్ అయినా కానీ ఇలా ఉంటే మంచిది. అన్ని అలవాటు చేసుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోవడం మంచిది. నేనైతే అలాగే ఉందాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఎలా ఉండేది మనం చెప్పలేం కదా. ముందే ఫ్యూచర్ చూసిస్తే మన దేవుడు అయిపోతాం. చూడకపోయినా మనకంటూ మనం రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. ఎంతో చాలా వరకు పెట్టుకుంటాం. ఇప్పుడు అందరూ కావాలని అయిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. కరెక్ట్. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం డ్రీమ్ ప్లేస్ ఉంటుంది కదా, అదే నాకు డ్రీమ్ ప్లేస్ అంటే ఏం లేదురా. చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏం లేదు. అమ్మ పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా ఈ వాతావరణం. ఇప్పుడు కేరళ ఇవన్నీ అలా ఉంటాయో నాకు అలా ఉండాలని ఉంది తప్పగా. పెద్ద ఈ ప్లేస్ కి వెళ్ళిపోవాలి, ఈ ప్లేస్ కి లైఫ్ లో ఈ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళాలని ఏదేం లేదు. అంటే ఒక 90s కిడ్ లాగా, అంటే ఓల్డ్ ట్రెడిషన్ అంతే. నేను అంతే ఉంటాను. పీస్ఫుల్ లైఫ్ ని ఇలాగా రన్నింగ్ రేస్ లా పరిగెడతాం కాకుండా పీస్ఫుల్. నేను అలాగే ఉందాం అనుకుంటారా. ఎదుటి నచ్చినా నచ్చకపోయినా నన్ను చాలా మంది అంటారు, ఏంట్రా బాబు పాతలాగా అంటారు. అన్నా ఇబ్బంది లేదు, నాకు అలాగే అంటారు. ఏముంది, మనం మనలాగా ఉంటే మంచిదే. అదే హ్యాపీ. అంతే. ఫుడ్ ఏం ఇష్టం బాగా? ఫుడ్ మనకి అది ఇదేమేం లేదు అబ్బాయి. ఫేవరెట్ డిష్ ఏమన్నా? ఫేవరెట్ డిష్ ఏమండి తెలుగులోకి కామనేగా ఆవకాయ పచ్చి బిర్యానీ అందరు చెప్తున్నాయి. అదే ఫేవరెట్ ఏం లేదు, అనేది తింటాం. అంత ముందు బిర్యానీ ఫేవరెట్ అని, ఈ మధ్య బిర్యానీ కూడా మానేసి తింటాం చాలా వరకు. ఏదైనా ఎన్నిసార్లు తినాలనిపించేది. ఇంట్లో ఫుడ్ అది కూడా నార్మల్ రైస్, కాడు, ఇంకేదా ఇవే. వంట వచ్చా? వంట అంటే టిఫిన్లో చేసుకోగలను, ఆమ్లెట్ చేసుకోగలను, ఎగ్ కర్రీ చేసుకోగలను అంతే. అంతకుమించి మనకి కుకింగ్ పెద్ద పెద్ద కర్రీస్ చేయనులే కదా. బిర్యానీలు ఇవన్నీ ఎదుటోడు చేస్తుంటే నాకేమో చేయడం తెలుసు కానీ నేను చేయను. గైడెన్స్ అంతా గైడ్ చేస్తూ ఉంటుంటారు. అది ఓకే భార్గవ్, నిజం చెప్పాలంటే నువ్వు గోల్స్ నుంచి బాగా గొప్పగా చెప్పావు. లైక్ వాళ్ళతో ఈజీ కనెక్ట్ అవుతా అని చెప్పి, వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంటుంది బాగా చెప్పాను క్లియర్లీ. సో నీకు ఎలాంటి వైఫ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే ఓ ట్రెడిషన్స్ వైపునే కోరుకుంటాను. అంటే వే ఆఫ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్. మనకి ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం కానీ ఎవడో కోరుకునేది అదే కదా. నాకైతే వెస్ట్రన్ ట్రెడిషనల్ వే ఆఫ్ అంతా కుకింగ్ వంట పని అన్ని తెలిసిన వాళ్ళనే చేసుకుందాం అని అనుకుంటున్నాం. అంటే మనం హెల్ప్ చేస్తాం, చేయమని చెప్పట్లే. అవన్నీ తెలుసుకుంటే చాలా బాగుండిద్ది లైఫ్. సిటీ లైఫ్ కి దూరంగా మామూలుగా విలేజ్ టైప్. ఓకే. మీ పేరెంట్స్ కి నువ్వు ఎలా సపోర్ట్ ఇద్దాం అనుకున్న తర్వాత? మా పేరెంట్స్ కి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నీకోసం చాలా కష్టపడ్డారు కదా, వాళ్ళు తిరిగి ఏమిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఎలా చూసుకుందాం అనుకుంటున్నావు? చూసుకుని ఎవరికైనా గొప్ప గొప్ప ఫీలింగ్స్ ఉంటాయి. కోటల్లో పెట్టుకొని చూడాలి, రాజు రాని ఇలా చూసుకోవాలి అందరూ అనుకుంటారు కదా. ఎవరికైనా ఉన్న ఫీలింగ్స్ అదే. నేనేంటంటే ఎలా చూసుకున్నానంటే వాళ్ళు ఏది అడిగినా లేదనుకుని ఇచ్చేదట్టు ఉండేలా చూసుకుందాం అనుకుంటున్నా. ఏది అడిగినా సరే, అది మెయిన్. అంత మించి ఇంక మనం ఏం చేయలేం వాళ్ళకి. వాళ్ళు మనం ఏది అడిగినా ఎలా అయినా తెచ్చిస్తారు.
సేమ్ అదే మనం కూడా వాళ్ళు ఏదైనా ఇచ్చేటట్టుంటే చాలు. బాగా ఇంకా దాని మించి బాగా చూసుకోవడం ఏమో. ఇప్పుడు వాడు అడిగితేనే ఇవ్వాలి, అడగకపోయినా కూడా మనం బాగా చూసుకుంటాం. కానీ కొన్ని వాళ్ళకున్న డ్రీమ్స్ ఉంటాయి చూడు, వాళ్ళు మిగిలిపోయినాయి. ఆ డ్రీమ్స్ మనం కంప్లీట్ చేయాలి. వాళ్ళకున్న పరువుని తీసే, ఒక కొడుకుగా కానీ కూతురుగా పుట్టాక వాళ్ళకున్న పరువు తీసేసుకొని ఉంటే చాలు. అంత మించి నువ్వు చేయాల్సిన, నువ్వు వాళ్ళకి తక్కువ చేసినా చూడపోయినా ఎవరు ఉన్నదాన్ని తీసేయకుండా ఉంటే చాలు. అది నేను బాగా నమ్ముతా. ఎలా ఉందో అలా ఉంచాలంటావు. ఇంకా అవసరం పెంచేదట్టు ఉండాలి కదా, తగ్గించేదట్టు ఉండకూడదు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ పేరు తెచ్చుకొని ఉంటారు. అలాంటి పేరు నీ వల్ల పోవాలా ఏంటి? అదే అవసరం పెంచేటట్టు ఉండాలి తప్ప అందరి ముందు నలుగురు నవ్వులు పాలయ్యేటట్టు ఉండదు. మరి ఇప్పుడు నీ లైఫ్ లో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? ఇది నేను చేశానని గొప్పగా చెప్పుకునేది ఏంటి నువ్వు ఇప్పటిదాకా? హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా ఏ పని చేసినా సక్సెస్ లేకుండా ఏది లేదు. అన్ని అంటే ఒక లీడర్ గా చూసుకోవచ్చు, ఎలా అయినా చూసుకోవచ్చు. ఫ్రెండ్ ముందు నడిపించినప్పుడు నాకు సపోర్ట్ చాలా వచ్చింది. నేను అవసరం అయితే వాళ్ళని ముందు పెట్టి నేను వెనక రన్నింగ్ చేస్తాను. ఏదన్నా ఈవెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా వర్క్ చేయాలన్నా డైరెక్షన్స్ అవన్నీ చేస్తూనే ఉంటా. అలా ఇబ్బంది లేదు. మనం నేను ఏదనుకున్నా మ్యాక్సిమం సక్సెస్ అవుతాం. అందరు కొలాబరేషన్ అవుతాం. ఒక ఈవెంట్ రీసెంట్ గానే గెట్ టుగెదర్ ప్లానింగ్ అంతా ఫస్ట్ అందరు అనుకున్నారు చేద్దాం అది ఇదని, ఎప్పటి నుంచి అనుకున్నారు. కానీ నేనే ప్రపోజల్ బయటికి తీసింది. గెట్ టుగెదర్ చేద్దాం, పక్కా చేద్దాం అనుకొని జూన్ 13th లాస్ట్ మంత్, జూన్ 13th ఐ థింక్స్. జూన్ కూడా కాదు, జనవరి ఇయర్ స్టార్టింగ్ అప్పుడు. ఎందుకంటే మేము అప్పుడు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటికి వస్తారు సంక్రాంతి. అదే సంక్రాంతి ముందు ఈవెంట్ పెట్టుకున్నాం అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. పండుగ ముందు అందరిని కలుసుకున్నాం. అదే ప్లాన్ చేసుకున్నాం. దాని తగ్గట్టే మనీ గానీ, ఇష్యూస్ గానీ, ఇన్విటేషన్స్ కానుంచి ప్రతిదీ మాకు 10th క్లాస్ స్టాఫ్ కూడా సపోర్ట్ చేశారు. చెప్పాను కదా, కొడిసా వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు. మాకు సపోర్ట్ చేసి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ స్కూల్లోనే పెట్టేసుకున్నాం. మా ఊరు టౌన్ లో, నసరాపేట టౌన్ లో. మాదేంటంటే కోడప దగ్గర ఉంది, కోడపకొండ దగ్గర ఉంది పల్లెటూరు, గురవైపల్లి. ఓకే భార్గవ్, దాకా చాలా చెప్పావు. నేను అడుగుతాను, నిన్ను అడిగేదంటూ ఏముంటది? ఎవడు బతినే కాతిగా తోపు సురుము అని అంటారు కదా. అవన్నీ మాటలే, అర్థమైంది. అంటా ఉంటారు. నువ్వు అన్నిట్లో వెళ్తావు కదా, ఒకవేళ నేను వెనక లాగుదామని చూస్తారు. నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? వెనక లాగడం అంటే ఏదన్నా చేయాలనుకుని నువ్వు ప్రతి దాంట్లో ముందు స్టెప్ తీసుకుని వెళ్తూ ఉంటావు. నీ వెనక చాలా అనుకుంటారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? వెనక లాగడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమంటారంటే, అదే నువ్వు చేయలేమంటారు. అదే నువ్వు చేయలేవు, ఎలాగో ఓడిపోతావు, గ్యారంటీ. అది గ్యారంటీ ఫెయిల్ అయిపోతావు, అది 100% అంటారు వాళ్ళు. అలాంటప్పుడు నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఆ టైం తీసుకెళ్లి కోడింగ్ నేర్చుకో, లేకపోతే ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకో అంటారు చాలా మంది. ఎందుకంటే ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తావు, హ్యాకథాన్, ఎంఎస్ఎం అన్ని పార్టిసిపేట్ చేస్తావు. కానీ నీ రేంజ్ కాదు అవన్నీ. నువ్వు ఎలాగో ఓడిపోతావు తెలుసు కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకుని దాని మీద వేరే దాని మీద వెళ్ళమంటారు. కానీ నేనేమంటానంటే, ఎలాగో ఓడిపోతాం తెలిసినప్పుడు ప్రయత్నిస్తే తప్పే ఉందంట. అర్థమైందా? ఎలాగో ఇంకా ఓడిపోతాం కన్ఫర్మ్ అయినప్పుడు ప్రయత్నిద్దాం, తప్పేది ఏముంది? మహా అయితే కోడింగ్ వాటికి టైం కేటాయించాను అంతే. మహా అయితే తర్వాత నేర్చుకుంటాను. ప్రయత్నించడంలో ఎప్పుడు తప్పు ఉండదు తెలుసా? అదే మహా అయితే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటాం. అదే చెప్తాను నేను కూడా. ప్రయత్నించకుండా ఉండిపోతాం చూడు, అదే వేస్ట్. నా లైఫ్ లో నేను చాలా ప్రయత్నించాను. అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను, నార్మల్ డైరెక్ట్ మార్కెటింగ్ చేశాను, ఫ్రెండ్స్ తో మాట్లాడాను, ఏదన్నా ఈ ప్రమోషన్స్ టైప్ చేశాను. ఏదో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలని చాలా చేసుకుంటా వచ్చా. ప్రయత్నించా. నన్ను అన్నారు అవన్నీ ఫేక్. చేసేవాడికి ఏంటంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మీద నమ్మకంతో ఎదిగితే బాగానే ఉండిద్ది. అందరూ అనుకుంటారు మనల్ని వెనక్కి లాగుదామని అనుకుంటారు. ఎందుకు అవన్నీ అవసరమా ఒకళ్ళ నుంచి అని. దాంట్లో ఉన్న డెప్త్ ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేస్తావు, నీ వర్క్ ఏంటి? ప్రమోషన్ చేయడం. అది ఫేక్ అయినా
ఫేక్ అయినా ఫ్రాడ్ అయినా ఏదైనా మనకు తెలియదు. మనకి కంపెనీ ఇచ్చిన వర్క్ మనం చేస్తామా లేదా అంతే. మన దాంట్లో ఏదైనా ఇబ్బంది లేదు. అన్నిట్లో ప్రతి ఒక్కరు మనల్ని అంటారు కానీ మనం అసలు వాళ్ళు అది కూడా చేయట్లే. మనం అదేం చేస్తాం. నాకు మెయిన్ గా బీటెక్ లో మంచిగా గెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏది కొత్తగా చేస్తున్నా, అది షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాను నేను. షార్ట్ ఫిల్మ్ అయినా, హ్యాకథాన్, MSM, నేను ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విషయం నాకు తెలియదు పూర్తిగా, వాళ్ళకి తెలియదు. ఏంటంటే దే ట్రస్ట్ మీ. నేను మీ వెనకాల నేను ఉంటాను, నేను మీ టీంలో ఉంటాను, ఐ విల్ సపోర్ట్ యూ అంటారు వాళ్ళు. నాకేంటంటే అలా 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 అన్నప్పుడు ఓకే, వాళ్ళ నా మీద ట్రస్ట్ పెట్టుకున్నారు, నేను ఎలాగైనా చేయాలి, నేను గెలవడం సెకండరీ, నేను ప్రయత్నించాలి అనే ఒక థాట్ వస్తుంది నాకు. చెప్పాలంటే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ లేకపోతే నేను కూడా ఎంత డేరీగా ముందుకెళ్ళేవాను కదా నాకు తెలిసి. అన్నిట్లో ఎంత డేరీగా ముందుకు వెళ్తాం, చేయటం అంతే. అది బాగా ప్లస్ పాయింట్ అయింది నాకు కూడా. కొందరు అనుకుంటారు నేను చేయగలను, నేను ఒక్కడనే ఏదైనా రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు, రిలేషన్షిప్ బిల్డింగ్ ఉండాలి ఖచ్చితంగా లైఫ్ లో. అదే మెయిన్. ఒంటరిగా ఉంటే ఒంటరిగానే మిగిలిపోతాయి. నాకు మెయిన్ గా మన క్లాస్ లో సపోర్ట్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడంలో స్టార్టింగ్ నేను 10th లో ఇంటర్లో అనుకున్నా, లైక్ నేను కూడా మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకున్నా. అలా ఒక 2 రోజులు మాట్లాడుతాం, తర్వాత తెలుగులో మాట్లాడేస్తాం. కానీ బీటెక్ లో మాత్రం అలా కాదు. ఫస్ట్ సెమ్ లో స్టార్ట్ చేసాం మా బెంచ్ మేట్స్ తో, రాజేష్ స్టార్ట్ చేసాం. నిదానంగా అందరూ పెరిగిపోయింది. సరే ఇప్పుడు కూడా మన క్లాస్ చాలా మంది నన్ను ఇంగ్లీష్ లో పలకరిస్తారు. హై కార్తికేయ, వాట్ ఆర్ యు డూయింగ్, హై కార్తికేయ, వాట్సాప్, అలాగే అందరూ ఇంగ్లీష్ లో పలకరిస్తారు నన్ను. నాకు నిజంగా చాలా ప్లస్ పాయింట్ అది. నిజంగా చెప్పాలంటే అది వాళ్ళ సక్సెస్. అది వాళ్ళు అంత ఇనిషియేటివ్ గా నాకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు కూడా నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, నేను మాట్లాడుతాం అలాగా. ఇంకా నేను భావిస్తూ అందరు క్రియేట్ ఇది. నేను కొన్ని పేర్లు చెప్పడం అందరూ ఇది క్రెడిట్ మాత్రమే. ఇంగ్లీష్ మాత్రం చాలా అది నాకు ఇప్పుడు ఇంగ్లీష్ లో నేను మాట్లాడగలుగుతున్నా అంటే కేవలం వాళ్ళ వల్ల. లేదు, వాళ్ళతో ఫ్రీగా మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడతాం, క్యాంటీన్ ఎక్కడైనా వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడతాం. అది రియల్ గా చాలా బెనిఫిట్ ఉంది నాకు మాత్రం. నా ఫ్రెండ్స్ వల్ల నేను అడిగి చూసావా అని ఇట్లా వెళ్ళిపోతున్నామని, నిజంగా వాళ్ళ వల్లే ఇదంతా. వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం వల్లే నిజం చెప్పాలంటే మెయిన్ రీజన్. అడుగుతా ఇన్ని రోజులు నన్ను చూస్తున్నావు కదా, నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, నీకు నచ్చినవి ఏంటి, నేను మార్చుకోవాల్సినవి ఏముంటాయి? మార్చుకోవడం అంటే ఇప్పుడు ఎవరికి 100% నచ్చరు కదా. నీ క్వాలిటీస్ కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు అందరికి. అది నేను ఎవరికోసం మార్చుకోలేదు. మెయిన్ థింగ్ అదే. నీకు నచ్చినవి ఏంటి? అంటే నువ్వు చెప్పి నువ్వు చాలా వరకు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం, అందరితో మంచిగా నవ్వుతూ మాట్లాడతాం, అలాగే ఒక సపోర్ట్ గా ఉంటాం బాగా ఉంటే. అది మంచి క్వాలిటీస్ అవి చాలు. మిగతా క్వాలిటీస్ ఇండిపెండెంట్ క్వాలిటీస్ అవి నేను ఎవరి కోసం మార్చుకోలేదు. ఎలా ఉండవు అలాగే ఉండు, అదే రియల్ హ్యాపీనెస్. ఒకరి కోసం ఒకరు మార్చుకోలేదు. ఇది అదే బెస్ట్. అలా ఉంటే బెస్ట్. నా గురించి ఏమంటావు? సింగిల్ వర్డ్ అబౌట్ మీ అంటే ఏ గుడ్ పర్సన్ విత్ నో ఎనిమీస్ అంటేనైతే అందరితో మంచిగా ఉంటావు. అదే బాగా పెద్ద ప్లస్ పాయింట్ అని నేను చెప్పగలను. అదే ఎవరెవడినా కానీ నీకు కుదిరినంత వరకు హెల్ప్ చేస్తావు. ఒకవేళ నువ్వు అది చేయలేకపోయినా కానీ సజెస్ట్ చేస్తావు. అది ఇలాగా వాళ్ళ హెల్త్ చేయగలవు, అలాగే సజెస్ట్ చేస్తావు హెల్ప్ అనేది నువ్వు చేయలేకపోయినా కానీ. అది నిజంగా బాగా గుడ్ క్వాలిటీ. అది ఉన్న దాంట్లో 3 ఆప్షన్స్, ఒకవేళ నీకు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి విజయ్ ఇలాంటి వాడు అంటే 3 ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేసుకుంటావు? ఒక లీడర్ గా ఉంటాడని సెలెక్ట్ చేసుకుంటావా, లేకపోతే ఫ్రాడ్ అంటావా, గుడ్ పర్సన్ విత్ గ్రేట్ క్వాలిటీస్ అంటావా? నాకేంటంటే నీ లీడర్షిప్ స్కిల్స్ అనేవి నీ అంతగా తెలియదు నాకు. అది బికాజ్ నువ్వు లీడర్ గా ఉన్నావు, క్లాస్ లీడర్ గా. అది ఒక సెమ్ ఉంటున్నావు అంతే కదా. ఒక సెమ్ ఉన్నావు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో నేను లీడర్షిప్ గురించి నేను చెప్పలేను కానీ, బట్ ఏ గుడ్ పర్సన్ విత్ గ్రేట్ క్వాలిటీస్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కాబట్టి నేను చెప్పగలను. అలాగా ఫస్ట్ నేను చూస్తున్నా కాబట్టి. అండ్ విజయ్, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? కార్తికేయ అంటే ఫస్ట్ ఒక ఒపీనియన్, కార్తికేయ ఏదైనా చేయగలవు. మెయిన్ అది నేను అందరి దగ్గర చూశాను. కాకపోతే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళేది నువ్వు. మెయిన్ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటాడు చూడు, వాడే గొప్పడు.
అంటే నీకు ఎప్పుడు నాకు ఎన్నోసార్లు అనిపించింది అందరు ఇలా కార్తిక్ ఎందుకు ఇది ఇలా వెళ్తాడు అది ఇది అని అనుకున్నారు, అది నాకు తెలుసు. కానీ నీ వే ఆఫ్ లో నువ్వు వెళ్ళడం కానీ ముందు ఇనిషియేటివ్ తీసుకొని చాలా గొప్పది, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఓకే భార్గవ్, ఇప్పుడు లాస్ట్ గా నీ యూనిక్నెస్ ఏంటి, అందరికి భార్గవ్కి డిఫరెన్స్ ఏంటి? అందరికి బాగా డిఫరెన్స్ ఏంటంటే లోపల ఏదన్నా చెప్పేస్తా, జనునికి చెప్పేస్తా, బయటికి చెప్పేస్తా ఏదైనా సరే. ఇంట్లో వాళ్ళ నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా. కొన్నిసార్లు చెప్పకపోవడం కూడా మంచిదని కొందరు అంటారు, అది కూడా నిజమే అనిపించింది. కొన్నిసార్లు చెప్పి బాధ పెట్టు ఎందుకు, బాధపడి నువ్వు బాధపడు, వేరే వాళ్ళు చెప్పి బాధ పెట్టు ఎందుకు అని కూడా అంటారు. అది కూడా నాకు ఇంక యూనిక్నెస్ అంటే నాలో నేను చెప్పుకోవడానికి యూనిక్ ఏముంటది. అంటే అందరికి భార్గవ్కి డిఫరెన్స్ ఉండదు కదా. అందరికి బాగా డిఫరెన్స్ అంటే ఒకసారి ప్రామిస్ చేస్తే దాన్ని బ్రేక్ చేయను, అంత కష్టమే నిలబెట్టుకుంటాం, మ్యాక్సిమం నిలబెట్టుకుంటా. ఇప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను ఫ్రెండ్ గా నేను యాక్సెప్ట్ చేశాను అనుకో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నన్ను చెయ్యి కొట్టినా, ఏది కొట్టినా, నువ్వు ఎలా ఉన్నావు ఏంటని నీ పక్కన ద్వారా ఏం తెలుసుకుంటానే ఉంటా. నాది గ్రేట్. అందరూ వదిలేసే ఇంక వదిలేయచ్చుగా అనుకుంటారు, నేను అలా వదిలేసుకోలేను ఎవరినైనా. అంటే ఒక్కసారి నా దగ్గరికి వచ్చాక ఇంకంతే ఉండిపోతారు వాళ్ళు. కనెక్ట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఇంకంతే ఉండిపోతారు, పర్మనెంట్ ఇంకా నేను అందుకనే టెంపరీ ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరకు కూడా రాను. వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడను, అది మెయిన్. నేను ఎప్పుడు పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాను. మ్యాక్స్ టెంపరీ వాళ్ళతో అసలు నేను టైం స్పెండ్ చేయడానికి కూడా కేవలం బీటెక్ లో అందరితో మ్యాక్స్ ఎక్కువగా కలిసిపోయి గ్యాంగులు వెళ్ళడం కానీ అలాంటివి చేయకుండా ఒక్కడిని ఉండిపోవడం కారణం కూడా అది టెంపరీ. అది వాళ్ళ మైండ్ సెట్స్ ఆఫ్ థాట్స్ కూడా నాకు నచ్చవు. నాకు నచ్చితే మాత్రం గుండెలో పెట్టుకొని చూస్తుంటారు, అది నేను నాలో నేను గమనించింది. అది తప్పు చేస్తే సారీ అని చెప్పేస్తా, తప్పు లేనప్పుడు కూడా సారీ చెప్తా, ఎందుకంటే రిలేషన్ నిలబెట్టుకోవాలి కదా. అది నేను నమ్మేది అయితే అది. నీ తప్పు లేదు, ఎదుటి నీ ఫ్రెండ్, నీ తప్పు అని ఒప్పుకో, ఏమైంది, ఫ్రెండ్షిప్ నిలబడేది కదా. అంతే, నేనైతే అదే మాట ఇస్తే మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ గా ఉంటాను. ఇవి నేను నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నాను. గ్రేట్ క్వాలిటీ కదా. యాక్చువల్ గా ఇలాంటి ఫ్రెండ్స్ రేర్ గా ఉంటారు చెప్పాలంటే. కొందరికి అది వేరుగా అనిపించింది, కొందరు ఏంటి వాడు వదిలేయచ్చు కదా నీకేంట్రా అనుకున్నట్టు కూడా మాట్లాడతారు. అలాగే అంటారు చాలా మంది. అవసరమా, నీకు అవసరమా, అరే బాబు నువ్వు ఎవడో మధ్యలో వచ్చి నువ్వు మాట్లాడావు, నేను ఎవరిని వదులుకుంటా, నాకు అవసరం ఏం లేదు. గ్రేట్ క్వాలిటీ చెప్పాక చాలా మంది రేర్ గా ఉంటుంది ఆ క్వాలిటీ. అది వదులుకోను ఎవరినైనా, వాడు కరెక్ట్ సైడ్ మనకి హార్ట్ లో కనెక్ట్ అయ్యేది అబ్బాయి గుండెలో పెట్టుకుని అంటే. ఇంకా వైపు వస్తే ఇంకా వచ్చేవాళ్ళు ఎవరో కానీ ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా అనుకుంటారు వీడు నిజంగా ఇది చేస్తాడా లేకపోతే ఎవరో చెప్తాడా అని. చూస్తున్నారు చాలా మంది, చూస్తూ ఉంటారు, నేను కూడా చూసే దగ్గరుండి చూసే వాళ్ళ తెలిసిద్ది ఏదైనా. ఓకే భార్గవ్, ఓకే కార్తికేయ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.